హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇప్పుడే బజ్ ఇంటర్వ్యూ చేశా సోనియాది. అసలు లాస్ట్ ఎంత కంగారు పడిపోయారా మీరందరూ. అసలు ఏంటి సోనియా ఉందా లేదా, బజ్లో అయిందా లేదా? ఎందుకంటే జనరల్గా ఏంటంటే బజ్ ఇంటర్వ్యూ ప్రోమో లేట్గా వచ్చినా ప్రాబ్లం లేదు, అది ఇంతకుముందు కూడా జరిగింది ఒక 2 సార్లు అనుకుంటా. కాకపోతే ఏంటంటే వాళ్ళ హౌస్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత జనరల్గా ఆ మీడియా వాళ్ళు కవర్ చేయడం కానీ ఇదంతా జరుగుతూ ఉంటుంది, యూట్యూబ్లో కవర్ చేయడం కానీ, ఆ వీడియోలు కానీ, ఏదో చిన్న సైజ్ ర్యాలీ కానీ వస్తూ ఉంటుంది. కానీ అలాంటిది ఒకటి కూడా రాలా. సో ఎవరికి అసలు తను కనిపించలే బయట. అందుకోసం చెప్పి నాకు డౌట్ వచ్చింది ఏంటంటే సీక్రెట్ రూమ్లో పెట్టారు ఏంటి సీక్రెట్గా అని చెప్పి. సో అలాంటిది ఏం లేదు. సో మేబీ ఆ బజ్ ఇంటర్వ్యూలో కంటెంట్ చాలా ఎక్కువైపోయి ఉంటుంది. అందుకోసం చెప్పి దాన్ని కట్ చేసి అయి చేసి చేసేవాటికి అది కొంచెం టైం పెట్టినట్టుంది. ఇంటర్వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎందుకు నెక్స్ట్ లెవెల్ అంటే ఆవిడ రతికాలగా అప్పుడు ఏడ్చింది అలా కాదనమాట. అర్జున్ ఎంత స్ట్రాంగ్గా క్వశ్చన్ అడిగాడో అసలు అక్కడ తడబడకుండా చాలా స్ట్రాంగ్గా అడిగాడు. నేనైతే నిజంగా అర్జున్కి బజ్ ఇంటర్వ్యూకి అర్జున్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో కానీ ఇప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదేమో. నేనైతే అసలు నాకు జీరో అసలు ఏం లేదు, అది అసలు ఏం ఉండదు, బజ్ పెద్దగా ఏం చేయలేడు అనుకున్నా. కానీ మాస్టర్ ఏ మాటగా మాట అర్జున్ మాత్రం కుమ్మి పడేశాడు. మొహాటం పోలేదు ఎక్కడ. అక్క అక్క అంటూనే తొక్క తీసాడేమో అనిపించింది. ఈ ఓడి చేసాడైతే కానీ నిజంగా చాలా నీట్గా చేశాడు. అడగాల్సింది అనుకున్నదా ప్రతి క్వశ్చన్ మొహాటం లేకుండా అడిగాడు. నాకు మాత్రం భలే నచ్చింది. సో బాగా చేశాడు. ఇన్ఫ్యాక్ట్ సీజన్ 7 అర్జున్ కన్నా కూడా నాకు ఈ బజ్లో నచ్చిన అర్జునే బాగా నచ్చాడు. అంత ఓపెన్గా మాట్లాడగలిగాడు. సోనియా కూడా నాకు నచ్చింది యాక్చువల్గా. చాలామంది ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేరేమో కానీ బట్ తను తప్పులు చేసింది. ఆ తప్పుల్ని మనం ఎత్తి చూపించేటప్పుడు ఎవరికైనా ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చి కావాలని ఎవరు తప్పులు చేయరు కదా. సో ఏదైనా ఒక ఎమోషన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఆవిడలో ఎమోషన్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. అసలు చాలా వరకు అలాగే కామ్గానే మెయింటైన్ చేశారు. ఐ యాక్సెప్ట్ ఇట్, ఐ టేక్ ఇట్, ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్ అని చెప్పి ఆడియన్స్ కామెంట్స్ చూసినప్పుడు చాలామందికి ఏడుపు వచ్చేస్తుంది. ఏంద్ర ఆడియన్స్ నన్ను ఎలా అనుకున్నారని చెప్పి. ఆవిడ ఉన్న మెచ్యూరిటీ ఏంటంటే అది ఆయన ఒపీనియన్ అయి ఉండొచ్చు అని చెప్పి చాలా సింపుల్గా తీశారు. చాలా విషయాలు ఆవిడ అలాగే తీసుకున్నారు. ఏ విషయాలు అలా తీసుకున్నారు. అర్జున్ ఎక్కడ గట్టిగా స్ట్రెస్ చేసి క్వశ్చన్లు మనకు ఆడియన్స్కి ఉన్న డౌట్లు ఏవైతే ఉన్నాయో రిలేషన్షిప్ మీద కానీ, హక్స్ మీద కానీ, విష్ణుప్రియన్ అన్న మాటలు కానీ, ప్రేరణ అన్న మాటలు కానీ, నబీల్ అన్న మాటలు కానీ, ఆదిత్యవం అన్న మాటలు కానీ, ఒక్కొక్క టాపిక్లోంచి ఒక్కొక్క విషయాన్ని, టాపిక్ ఏదైనా సరే మనకు కావాల్సిన విషయాన్ని తీసుకొచ్చి ముందు పెట్టి చేశాడు అనిపించింది. సో బాగా ప్రిపేర్ అయ్యాడు అర్జున్. సో గేమ్ గట్టిగానే చూస్తున్నాడు, క్లోజ్గానే చూస్తున్నాడు. సో ఏం అడిగాడు, ఏంటి, ఎలా ఉంది అని మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు అర్జున్ ఇంట్రడక్షనే దారుణంగా అనిపించింది. ఎందుకంటే చెప్తాను చూడండి, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. అలాగే నోరు మంచిది అయితే ఊరు మంచిది కాదన్న సామెత ఈవిడ దగ్గర నుంచి మనకు తెలిసింది అన్నట్టు స్టార్ట్ చేసి హౌస్లో ఎంతో హడావుడి, బట్ ఆటలో మాత్రం ఇంతే హడావుడి. అసలు హడావుడే లేదు, ఆటలో అసలు ఇన్వాల్వ్మెంటే లేదు అన్నట్టు ఇంట్రడక్షన్ ఇచ్చారు. లిమిట్లెస్గా ఎన్నో కావాలనుకున్నారు కానీ లిమిటెడ్ పీరియడ్లోనే బయటకు వచ్చింది. మేబీ ఆవిడ చేసిన 2-in-1 రిలేషన్షిప్తో ఆడియన్స్ all-in-one అయ్యి ఆవిడని బయటికి గెంటేశారు అని చెప్పారు. లెట్స్ వెల్కమ్ ఆవిడ ఓడీస్ చేశారు అనమాట. ఆయన స్నేకియా అని చెప్పి, కాదు సోనియా అని చెప్పి. ఇక్కడ నేను ఆడియన్స్కి ఒక విషయం చెప్పాలనుకున్నా. నేను ఎప్పుడైనా సరే నన్ను చాలామంది మెసేజ్లు చేసి కామెంట్స్ చేసి నీ వల్ల వెళ్ళిపోయి, నీ వల్ల నెగిటివ్ ఏంటంటే, ఎవరైనా మీలో ఒక్కలైనా డైలీగా రివ్యూస్ ఫాలో అయ్యాలి చెప్పండి. నేను ఎప్పుడైనా సోనియాకి వేరే పేర్లు పెట్టి పిలవటం ఎవరైనా చూసారా? ఎంతోమంది ఎన్నో పేర్లు పెట్టి పిలిచారు. నేను ఎప్పుడైనా ఒక పేరు పెట్టి, ఇన్ఫ్యాక్ట్ నా నోట్లోంచి సోనియా అప్పుడప్పుడు గారని కూడా వచ్చేది. ఆవిడ నాకంటే పెద్దవాళ్ళని తెలిసినప్పుడు నేను ఎవరిని పర్సనల్గా అసలు ఏమి అన్నాబ్బా, వాళ్ళ గేమ్ బాగాలేకపోతే గేమ్ పాయింట్లు చెప్పి చెప్తాను. నీ వల్ల అయింది, మీరు అందరు రివ్యూస్ నువ్వు తాటికి కట్టేసి నీ వల్ల నెగిటివ్ అయింది. నాకైతే కొంతమంది ఫ్యాన్స్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు. కానీ మీరు గేమ్ చూడండి, ఇంతమంది నెగిటివ్, ఇంతమంది వద్దు అనుకున్న ఆవిడని మీరు ఎలా పాజిటివ్గా ప్రొజెక్ట్ చేయాలని చూస్తారు. ఆవిడ గేమ్ బాగాలేదు, టు బీ ఫ్రాంక్. ఆవిడ కూడా బయటకు వచ్చి చూసుకుంటే నేను ఇలా ఆడానా, నేను ఇలా చేసానా ఆవిడ కూడా అనుకుంటారు. ఒకవేళ ఆవిడ అలా ఆ మైండ్ సెట్తో కనుక ఆడపోయింటే మీకు అది ఓపెన్గా తెలుస్తుంది కదా ఆవిడ బాగాలేదని చెప్పి. అయినా స్టిల్ కావాలని నెగిటివ్ ఎవరైనా చేస్తారు, అక్కడ ఉన్న పాయింట్ని బట్టి చేస్తూ ఉంటారు. సో స్నేకి అని నేను షాక్ ఏంటి అర్జున్ స్నేకి అన్నాడని చెప్పి. సో ఆవిడ వచ్చిన తర్వాత అగ్గిచ్చాడు. అంత స్పెషల్ ఏం లేదే, మా వాళ్ళు ఎందుకు కృతపడ్డారు అన్నాడు. నీకు బాబు నాకు అడగాడు అన్న, మంచిగా అడగాడు అన్నట్టు అనిపించింది. సోనియా కూడా సోనియా కూడా ఇంకోసారి ట్రై చేస్తావంట. నేనైతే సరిపోయారు ఇద్దరు అని అనిపించింది. ఏంద్రా ట్రై చేసేది అని చెప్పి. ఆ స్పెషాలిటీ ఏంటో. సో దాంతో తజ్జును నీకు ఏదైనా జస్టిఫికేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి కాబట్టి, సో వీక్ 1 నుంచే స్టార్ట్ చేద్దాం. ఏదైనా 5 టాపిక్స్ ఉన్నాయి. ఈ 5 టాపిక్స్లో మీరు చూస్ చేసుకోండి, ఏమైనా 3 or 4 అని అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ ఆవిడ దిగానే బాండింగ్ వచ్చింది. సూపర్ అనుకున్నాడు, దాని గట్టి ప్రిపేర్ అయ్యాడు. అదే వచ్చింది బాండింగ్ అని చెప్పి చూపించాడు, నీట్గా తీసి బాండింగ్ వచ్చింది. హౌస్లో బెస్ట్ బాండింగ్ మీకు ఎవరితో ఉందంటే ఆవిడ అబ్బాయి, నిఖిల్, పృథ్వీ అండ్ నైనిక అని చెప్పి కొంచెం దీర్ఘం తీసి చెప్పారనమాట. సో నిఖిల్కి ఏం ఫీలింగ్ ఉంది మీ మీద అంటే, ఒక మదర్లీ, ఈ షేర్స్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్, మదర్లీ ఫీలింగ్ ఉంటుంది తనకి నా మీద అంటే, మరి మీకు నిఖిల్ మీద ఏం ఫీలింగ్ ఉంది అని అడిగారు.
అంటే ఆవిడ నేను డిఫైన్ చేయలేదు, దానికి ఏమి డెఫినేషన్ పెట్టలేదంటే అదే కదా మా కన్ఫ్యూజన్ కూడా అని చెప్పి అర్జున్ చాలా క్లియర్ చేశాడు. సో నిజమే, ఇది ఆవిడ దాన్ని డిఫైన్ చేసి అది పెట్టేసి ఉంటే నీట్గా అయిపోయేది. బట్ ఆవిడ అది అసలు పెట్టలేదు. సో ఆడియన్స్లో కన్ఫ్యూజన్ ఉంది, పెద్దోడు చిన్నోడు అంటే ఏంటి పెద్దోడు ఏంటి చిన్నోడు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఏమో వాళ్ళ పేరెంట్స్ అనుకుంటే ఎవరు కానీ అన్నయ్య అని చెప్పారు. బట్ ఈవిడ అక్కడ అది చెప్పలేదు. అండ్ దాంతో లాస్ట్ టైం యష్మితో గొడవ లేనప్పుడు కూడా మళ్ళీ ఆవిడ నేను ఎప్పుడు చెప్పలేదు, మీరు అనుకున్నారు మదర్ అని చెప్పని, అది ఇంకా ఆడియన్స్లో నెగిటివిటీని పెంచింది అనమాట. అయితే తినేమన్నాడంటే అదే కాదు సోనియా వాళ్ళందరూ కూడా అంటే గేమ్ కోసం వచ్చారన్నమాట. వాళ్ళు అసలు గేమే స్టార్ట్ చేయలేదు అంటే, గేమ్ స్టార్ట్ చేయడం అంటే ఏంటి, టాస్క్ ఆడలేదా, ఏం ఆడలేదు అంటే నిజంగా వాళ్ళు ఏంటన్నది అక్కడ ఎవరికీ తెలియదు. సో అంటే వాళ్ళ లేరా ఫేక్గా ఉన్నారా అని చెప్పి అర్జునుడు, వాళ్ళు అంటే పృథ్వీ నిఖిల్ వీళ్ళ కోసమే అనమాట. అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అందరితో మంచిగా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా వీళ్ళ అటెన్షన్ సీక్ చేసుకునేవాళ్ళు. సో సేఫ్గా ఉన్నారు, టఫ్ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, ఫేస్ చేయలేదని చెప్పి. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే సో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళు టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి నేను గైడెన్స్ ఇచ్చాను. చాలా వరకు నాకేమనిపించిందంటే మళ్ళీ ఇంకా గేమ్లో డీప్గా అనలైజ్ చేస్తున్నప్పుడు అక్కకి సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కన్నా నేనే తోపు, ఇది చాలాసార్లు చెప్పా, అవార్డు చేయలేదు కానీ నేనే తోపు, నాకు అన్నీ తెలుసు, వీళ్ళు నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి, వీళ్ళు నా నుంచి జ్ఞానం తీసుకొని నా నుంచి నేర్చుకోవాలి అని చెప్పి. అలాగే అక్కవేమైనా తప్పులు ఉన్నప్పుడు ఎవరైనా చెప్తే నన్ను మార్చుకోవడానికి రాలేదు, నేను ఇంతే, నాకు తెలుసు, ఎంతకన్నా కాదు, నేను అసలు మారను, ఎవరికోసం మారాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇది మార్చుకోవాలి అని చెప్పి ఒకళ్ళ దగ్గరికి ఏమో నేను డామినేటింగ్ స్కిల్ నా దగ్గర ఉంది, మీ దగ్గర లేదు, మీ ఏజ్ వల్ల మీకు ఎలా అనిపిస్తుంది, నా దగ్గర నేర్చుకోవాలని సీతకి. నువ్వు నోరు జారుతూ ఉంటావు, సో నువ్వు అలాంటిదన్నీ కరెక్ట్ చేసుకోవాలి, నా దగ్గర నేను కూర్చొని క్లాస్ చెప్తానని చెప్పి విష్ణుప్రియకి. నైన్కాకేమో మెచ్యూర్డ్గా ఉన్నావు, మెచ్యూరిటీ నా నుంచి నేర్చుకొని చెప్పి అలా అందరికి వెళ్ళి తను నేర్పిస్తుంది. కానీ తన మాత్రం ఎవరి దగ్గర నుంచి ఏమీ నేర్చుకొని వీళ్ళకేమీ రాదు అన్నట్టు ఆ ఫీలింగ్లో ఆవిడ ఉండిపోయారు మేజర్లీ హౌస్ అంతా. ఇందులో హౌస్ మిస్టేక్ కూడా ఉంది, వాళ్ళందరూ వీళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. ఏంటంటే అమ్మో నామినేషన్ చేస్తే నేను నైట్ అన్సీన్లో ఉంటుంది, ఇప్పుడు నేనేం మాట్లాడట్లేదు, నేనేం గొడవ చేయట్లేదు అని అంటున్నారు. కానీ ఏమైంది చివరికి, నేనేం చెప్పా, నేనున్నాను, అందరూ ఎవరితో అయితే కంపేర్ చేస్తారు ఇంగురా సోనియా ఎలా పాయింట్ పెట్టాలి, సోనియా ఎలా ఆర్గ్యూ చేయాలి, సోనియా ఎలా స్టాండ్ తీసుకోవాలని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కదా, మరి అప్పుడు ఎవరు రైట్, నేను రైటా తన రైటా అన్నట్టు క్వశ్చన్ అడిగింది మణికంఠని. నైట్ అన్సీన్ వీడియో ఉంటుంది, దీనికి ముందు వీడియో చూడండి, చాలా డిస్కషన్స్ ఉన్నాయి. అది చూస్తే అసలు ఈరోజు నామినేషన్ ఎపిసోడ్ చూడాల్సిన మీరు తెలుసా మీకు విషయం, అందరూ క్లియర్గా కూర్చొని నామినేషన్స్ని రిహార్సల్స్ చేశారు. ముఖ్యంగా విష్ణుప్రియ, నయనిక, సీత. మణికంఠ కూడా చెప్పాడులేండి తనకి, ఎవరు నబీల్ కూడా ఉన్నాడు అందులో. సో ఎవరెవరు నామినేట్ చేస్తాము ఏంటి ఎందుకు అని చెప్పి అలా ఉన్నాయి. ప్రేరణ నిఖిల్ కూడా డిస్కస్ చేసుకున్నారు అలా ఎక్కువగా వస్తే. సో ఇంతకీ నిఖిల్ అంటే మీకు ఇంతకీ ఏం ఫీలింగ్ ఉందని చెప్పి మళ్ళీ వస్తే, బ్రదర్ లాగా, యష్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ ఫర్ నవ్ అని చెప్పింది. సో కన్ఫ్యూజ్డ్, కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బ్రదర్ ఫీలింగ్ వేరేగా ఉంటుంది, యష్ ఫీలింగ్ వేరే ఉంటుంది. యష్ అంటే తనకు గుడ్ బిన్ ఎవరు, రెండింటిని ఎలా మిక్స్ చేస్తాం. సో మళ్ళీ ఈయన అడిగాడు దాన్ని స్ట్రెస్ చేసి, బ్రదర్ అంటే ఒకలా ఉంటుంది, యష్ అంటే ఒకలా ఉంటుంది కదా, అది రెండంటే సరే వీళ్ళందరిలో కామన్ కుకింగ్ అని చెప్పి కుకింగ్కి ఈ ఫీలింగ్కి సంబంధం ఏంటి నాకు అర్థం కాలేదు. సో ఇంక దాన్ని స్ట్రెస్ చేయలేదు, లేదు అది మరి పర్సనల్గా వెళ్ళిపోతుందని చెప్పి ఎక్కడ కట్ చేయాలో అక్కడ కూడా కట్ చేశాడు. దాన్ని స్ట్రెస్ చేసి దాన్ని నొక్కేసి తొక్కేసి ఏదో చేద్దాం అని చెప్పి చేయలేదు, ఇక్కడ కట్ చేశాడు అనమాట. నెక్స్ట్ అర్జున్, నేను లేకపోతే ఉండగలనా అని చెప్పి మీరు అన్నారని చెప్పి, అది అన్సీన్లో ఉంది కానీ మనకి ఇక్కడ ఇందులో ఉన్నావు అన్నారు. అంతే ఏంటి మీ ఉద్దేశం ఏంటంటే, డెసిషన్ తీసుకునేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళు ఏదైనా ఒక విషయంలో డెసిషన్ తీసుకోవాలంటే వీళ్ళు మాట్లాడుకున్న వాటిలోంచి పాయింట్స్ పిక్ చేసుకుంటాడంట, కానీ మళ్ళీ వాటిని పెట్టేటప్పుడు మాత్రం సరిగ్గా పెట్టడంట. సో దీన్నే అక్క మేమందరం అంటున్నాం ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి. మీరేం చేస్తున్నారంటే ఆయన మాట్లాడిని ఇట్లా ఫస్ట్ మేబీ రియలైజ్ అవుతారని అనుకుంటున్నా, చూశాక అర్థం కాకపోతే ఏం చేయలేం. వీడు చెప్పేది ఏంటి బొంగని, ఎవడైనా ఏదైనా చెప్పి వీడియో చేస్తుంది, వీళ్ళు చెప్పేది ఏంటి బొంగ అనుకుంటే మనం ఏం చేయలేం. సో ఆయన మాట్లాడకముందే మీరు మాట్లాడతారు. ఆయన ఏం చేస్తాడు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనో, లేదంటే మీరు తప్పు, మీ పాయింట్స్ పెట్టకపోతే తప్పుగా అనుకుంటారు, లేదంటే మీ పాయింట్స్ కరెక్ట్ పాయింట్స్ అయి ఉంటాయి, నావి రాంగ్ అంటే అనుకొని చెప్పి అందులోంచి పిక్ చేసుకుంటాడు. అది ఆయన పాయింట్స్ కాదు కాబట్టి అవి మళ్ళీ వేరే వాళ్ళ ముందు పెట్టేటప్పుడు ఆయన పెట్టడం రాదు. ఎందుకు, కాపీ చేశాడు కాబట్టి. కాపీ చేసిన వాళ్ళకి లాజిక్ ఏమన్నా అర్థం అవ్వవు, జస్ట్ బ్లైండ్గా కాపీ చేసుకుంటే వెళ్ళిపోతారు కదా అలాగా. సో మా పాయింట్స్లోంచి పిక్ చేసుకుంటాడు, కానీ పెట్టేటప్పుడు మాత్రం సరిగ్గా పెట్టలేడు అని చెప్పి మాట్లాడకుండా పిక్ చేసుకొని రైట్ వేలో ఉండదు. అదే దాన్నే నా నుంచి లెర్న్ చేస్తున్నాడు అంట. సో అక్కడికి వెళ్ళి అందరికీ ఆవిడ ఒక టీచర్ లాగా అందరికీ అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ దగ్గర నుంచి పాయింట్స్ పెట్టడం వరకు నేర్పిస్తూ ఉన్నారు. అర్జున్ ఏమంటాడంటే, మాకేమనిపిస్తుందంటే ఫస్ట్ వీక్ బాండ్ లేదు కాబట్టి బాగా ఆడాడు, లాస్ట్ వీక్స్ మీతో ఉన్నాడు కాబట్టి సంకన ఆగిపోయాడు అని చెప్పి. ఇది కరెక్టే. ఫస్ట్ వీక్లో ఉన్న నిఖిల్కి, లాస్ట్ 3 వీక్స్లో ఉన్న నిఖిల్కి అసలు కొబ్బరి బాండంకి కొబ్బరికాయకి ఉన్న తేడా ఉంది. ఆ బయట ఏదైతే షెల్ ఉండేదో అది మొత్తం పోయింది. సో ఊడిపోయి లోపల మెత్తగా తయారాడు అనమాట. అంటే ఏం లేదు, నిఖిల్ ఏం లేదు, మొత్తం అంతా సోనియానే ఉంది. నిఖిల్ అన్నది ఏం కనిపించలేదు. సోనియా ఏది మాట్లాడితే నిఖిల్ అది మాట్లాడతాడు.
నిజంగా అలా కనిపించిందంటే లేదు, అలా జరిగింది, అలా ఉంది. లైవ్ మొత్తం చేసే వాళ్ళందరికీ ఇది క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే నాకు తెలిసి ఏకదాటిగా అందరూ ఒక్కళ్ళు కూడా సోనియాని సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. ఎందుకంటే అది గేమ్ క్లియర్ కనిపిస్తుంది. ఈసారి ఏంటి తెలుసా, నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ లైవ్ చూస్తున్నారు. రివ్యూ ఇచ్చేవాళ్ళు కానీ ఆడియన్స్ కానీ ఎక్కువ మంది లైవ్ చూసేప్పటికి అందరికీ మెజారిటీ ఆఫ్ ద ఒపీనియన్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఇంతకుముందు కొంతమంది ఓన్లీ ఎపిసోడ్ చూసి చెప్పేవాళ్ళు, ప్రోమోలు చూసి చెప్పేవాళ్ళు, రీల్స్ చూసి చెప్పేవాళ్ళు, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా జనరేట్ అయ్యాయి. ఇప్పుడు అలా లేవు మ్యాక్సిమం. సోనియా అంటే అట్లా కాదు, ఏంటంటే మేము మాట్లాడుకునేది జస్ట్ 1 hour మాత్రమే, నైట్ పూట మాత్రమే మాట్లాడుకుంటాం. డ్యూరింగ్ ద డే వాళ్ళు అందరితోనూ మాట్లాడుతూ ఉంటారు. సో నామినేషన్స్లో ఆయన క్లారిటీ లేదు, నామినేషన్స్లో పృథ్వీని కూడా చేశాడు క్లారిటీ లేదు అని చెప్పి అర్థం చేసుకుంటాడన్నా. వాడిని కట్ చేద్దాం, నువ్వేమన్నావు వాడిని కట్ చేద్దామన్నావు అంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత రంగు పోసుకునే నామినేషన్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పృథ్వీ కూర్చుంటే సర్లేరా వాడిని కట్ చేద్దాం, వాడిని లైట్ తీసుకుందాం అని అన్నావు, ఎందుకన్నావు అన్నట్టు ఈయన అడిగాడు అనమాట. బాండింగ్ ఉన్నప్పుడు లైట్ తీసుకోవటం ఎందుకంటే సోనియా చాలాసార్లు ఈజ్ బిట్రేయింగ్, సో వాళ్ళు మోసం చేశాడు అని చెప్పి నామినేషన్స్లో అవ్వచ్చు. నెక్స్ట్ విష్ణుప్రియ మ్యాటర్లో స్టాండ్ తీసుకోలేదు. దాని తర్వాత అబ్బాయి ఏమో సోనియా ఇలా చేస్తుంది నాకు నచ్చడం లేదు అని చెప్తే అది వచ్చి నాకు చెప్పాలి, నాకు చెప్పలేదు. సో ఇలా చాలా విషయాల్లో ఇలా బిట్రేల్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి అయినా స్టిల్ తను ఏం చెప్పారు, ఎవరు కూర్చోబెట్టి నువ్వు వింటే నేను అర్థం చేసుకున్నా, నేను ఇలాగే యాక్సెప్ట్ చేస్తానని చెప్పారు కూడా ఆయనతో. బట్ ఆయన ఎందుకు అలా అయిపోయాడు, ఈ విషయాలు ఆవిడకి చెప్తే నచ్చదని చెప్పి. మేబీ నిఖిల్కి ఏమన్నట్టు తెలుసా, విష్ణుప్రియ సోనియా మ్యాటర్లో సోనియాలో రాంగ్ అని అనిపించి ఉండొచ్చు, కానీ చెప్పలేకపోయాడు. ఎందుకు, సోనియా తప్పుగా అర్థం చేసుకుంటుందని. అబ్బాయి చెప్పినప్పుడు కూడా సోనియా ఏంటర్ ఇలా చేసిందని చెప్పినప్పుడు కూడా, నా నచ్చటని చెప్పినప్పుడు కూడా సోనియా రాంగ్ అని తనకు తెలుసు. మళ్ళీ చెప్తే అర్థం చేసుకోదేమో, మళ్ళీ రివర్స్ తను ఏదని అంటదని చెప్పి మూసుకుని కూర్చున్నాడేమో అనిపించింది. అర్జున్ విష్ణుప్రియ మ్యాటర్ వచ్చింది కాబట్టి అర్జున్ చాలా తెలివిగా ఇంటర్వ్యూని మాత్రం గైడ్ చేశాడు అనిపించింది. ఎవరు మ్యాటర్ వస్తే వాళ్ళ పాయింట్లు పట్టుకొని వాళ్ళ పాయింట్లోకి ఇండెప్త్ అనాలిసిస్ చేశాడు. విష్ణుప్రియ నీకు నిఖిల్కి మధ్యలో ఏముంది అని అన్నప్పుడు అడల్టరేటర్ అని చెప్పి నువ్వు అన్నావు, దాని బదులు ఇదే ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఇప్పుడు నాకు ఇక్కడ ఇచ్చావు అదే వచ్చు కదా అంటే, సోనియా జస్ట్ థర్డ్ డేనే ఎవరితో ఆవిడ ఎవరితో మాట్లాడినా అంటే ఇలా చూసేదంట. విష్ణుప్రియకి ఇంకేం పనిలేదా. సో అలాగే వెనకాల గ్రూప్ కామెంట్స్ చేయటం, అదేంటి అంటే ఒక కాలేజీ స్టూడెంట్స్ లాగా వాళ్ళందరూ గ్యాంగప్ అయి చేసే వాళ్ళని చెప్పిందనమాట. సో నాకు ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అవి రన్ అవుతా ఉన్నాయి, ఇలా కామెంట్స్ చేయటం కానీ అలా చూస్తుందని చెప్పి లోపలికి వచ్చి కూడా కంటిన్యూ చేశారు. మళ్ళీ నేను లోపలికి వెళ్ళిపోతే లోపలికి వచ్చి కంటిన్యూ చేశారు. నేను ఈజీగా జోక్గానే అన్నాము అది అంటే ఈయన అలాగే ఏమందంటే నేను నామినేషన్స్లో కూడా ఈ పాయింట్ తీసుకురాలేదు, ఎందుకంటే నేను స్ట్రాంగ్ అవ్వాలి కదా. సో ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే అర్జున్ స్ట్రాంగ్ అవ్వాలి అన్నప్పుడు మీరు ఎందుకండి మరి బయటికి వెళ్ళి ఏడ్చారు అంటే, ఇవిడేమంటుందంటే షీ వాజ్ యూజింగ్ ఆల్ దోస్ లాంగ్వేజ్ ఏంటంటే రిలేషన్షిప్స్, పిచ్చి మాటలు, పుణ్యశ్రీ. సో నేను ఆ లెవెల్కి దిగను, పుణ్యశ్రీ అది ఇది అని చెప్పన్నారు. ముందు ఈయనేమంటే సింపుల్గా ముందడిగింది సింపుల్ క్వశ్చనే కదా అని చెప్పి. యాక్చువల్గా అంత పెద్ద ఇష్యూ అవడానికి కారణం ఎవరైనా గుండెమే చేసుకొని చెప్పేది ఈవిడే కారణం, సోనియానే. సింపుల్ క్వశ్చన్ అడిగారు, నో కామెంట్స్ అన్నారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఏమన్నారు, ఆవిడ హెట్ అయింది అనుకుని, అరే నేను అందరిని అడిగినట్టు అడిగాను రా, నేనేం వేరే ఉద్దేశం తనలేదురా అన్నారు. సో అది మంచి ఎక్స్ప్లెనేషనే ఇస్తున్నారు, అది తనకవ్వట్లేదు, వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు నేను హట్ చేయాలని అనలేదని చెప్పి. మీరు వెళ్ళిపోయి లోపలికి వచ్చి అయిపోతుంది కదా, మీరు బయటకు వచ్చి అడల్టరేటెడ్ కామెడీ అందరితో చేసినట్టు నాతో చేయకంటే ఎక్కడ లాజిక్ అయింది, అది లాజిక్కే అవ్వాలా. సో దాని తర్వాత మరి మీరు ట్రిగ్గర్ తర్వాత తన లోపలికి వచ్చి సారీ సోనియా మీరు అనుకుంటున్నారేమో అని చెప్తున్నప్పుడు కూడా మీకు 5 నిమిషాలు టైం ఇస్తేనే నువ్వు వెళ్ళిపోతావు లోపలికి అయ్యి అని చెప్పి ఇంకా చాలా మాట్లాడినారు. అన్న తర్వాత ఇంకా ఆవిడ ఏమంటుంది, ఇదేం పర్సనాలిటీ అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి ఏడిస్తే ఆవిడ ఇంకా హట్ అయింది. ఆవిడని మీరు ఏడుస్తూ ఆవిడని బ్యాడ్ చేసినట్టు ఉంటుంది కదా అక్కడ అన్నది, మీరు బాధపడాల్సింది తను. సో దాని తర్వాత ఈ పుణ్యస్త్రీ ఇవన్నీ వచ్చినాయి. ఆ విషయంలో మాత్రం తిందే అవుట్ అండ్ అవుట్ రాంగ్ అసలు యాక్చువల్గా. సో సోనియా ఏంటంటే నో కామెంట్ అంటే వాళ్ళు కంటిన్యూ చేశారు అది అని చెప్పి అర్జున్ ఏమన్నాడంటే, యాక్చువల్గా నేను నో కామెంట్ అని చెప్పి వెళ్ళిపోతే వాళ్ళే కంటిన్యూ చేశారంటే, హౌస్లో వాళ్ళు మ్యానిపులేట్ చేసినట్టు నన్ను మ్యానిపులేట్ చేయకక్క, నేను చూడకుండా రాలేదు, నేను అన్నీ చూసే వచ్చాను. వాళ్ళు ఇక్కడ బయట ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే నువ్వే మళ్ళీ వచ్చి అడల్టరేటెడ్ అన్నావు అని చెప్పి ఇంక నెక్స్ట్ ఇందాక ఎంత చెప్పిందంతా జరిగిందనమాట. నెక్స్ట్ అర్జున్ పృథ్వీని ఎందుకు కంట్రోల్ చేయలేదు మీరు ఆ ఎక్స్ టాస్క్ వాటిలో, అంటే బాండింగ్ కోసం వస్తుంది మొత్తం అందరితోటి సిచ్యువేషన్ బట్టి వెపన్లా వాడారని చెప్పి నేను అంటున్నా. సో ఫ్రెండ్షిప్లో కూడా జెన్యున్గా లేరు అని నాకు అనిపిస్తుంది. సో మీరు కేవలం ఆయన వెపన్లా వాడటం కోసమే పక్కన పెట్టుకున్నారు అంటే, సోనియా ఏమంటారంటే నేను చాలా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, అగ్రెషన్ ఎక్కడ వాడాలని కూడా చెప్పాను. ఈయనేంటి అంటే ఆయన స్ట్రెంత్ తక్కువగా యూజ్ చేస్తారంట, బట్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉండటం వల్ల ఏమైందంటే ఎక్కువ అగ్రెసివ్ ఎక్కువ ఫిజికల్ అయిపోతున్నాడు అన్నట్టు ఉంటుంది అని చెప్పారు. అర్జున్ ఏమనంటే మీరు బాగుపడడానికి వాడిని వాడుకున్నట్టుంది, అంతే చెప్తే వాడిని మార్చినట్టు మాకేం అనిపించలేదు అని చెప్తే, అలా ఇంకోటి చెప్పాడు. ఆదిత్య ఓం గారు వచ్చి ఫిజికల్ అవుతున్న పృథ్వీ అన్నప్పుడు మీరేమంటున్నారు, చేతనైతే చేయండి లేదంటే మూసుకొని ఉండండి అని అన్నారు.
సోనియా అంటది వాడిని ఎందుకు ట్రిగ్గర్ చేయాలంటది. ఆయన ఎక్కడ ట్రిగ్గర్ చేశారు, వచ్చి గేమ్ ఆడుతున్నారు, మీరేమో ఇలా అన్నారు. ఆయన చేయి పట్టుకున్నప్పుడు అగ్రెసివ్ అయిపోయాడు. సో పృథ్వీ అందుకోసం అని చెప్పి అలా అన్నాము అని చెప్తే దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే దగ్గరికి వస్తారు, వచ్చిన తర్వాత వీళ్ళు పట్టుకుంటే వదిలే 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 అంటారు. సో ఎందుకు అలా ట్రిగ్గర్ చేస్తున్నారని చెప్పి నేను అన్నానంటే ఈయనేమంటే ట్రిగ్గరింగ్ ఎక్కువ ఫిజికల్ ఎక్కువ అంటే ఇక్కడ ట్రిగ్గరింగ్ ఎక్కువ అన్నట్టు చెప్పారన్నమాట. ఈవిడ కంట్రోల్ చేయలేదు మీరు అన్నట్టు చెప్తే నేను కావాలనే కంట్రోల్ చేయలేదు చెప్పారు, కంట్రోల్ చేశాను, షటప్ అని అన్నానంటే తర్వాత ట్రిగ్గరింగ్ ఎక్కువ ఫిజికల్ ఎక్కువ అంటే ట్రిగ్గరింగ్ ఎక్కువ అన్నారు. ఆయన ఏమంటారంటే అయితే మీరు ఏమంటారు, గిల్లితే గిల్లించుకోవాలా ఈ హౌస్లో అది అని చెప్పి. సోనియా అక్కడ ఏంటంటే కంప్లైంట్ చేయొద్దు, గేమ్లో మీరు వచ్చారు కాబట్టి మీరు ఆడండి, ఆయన అగ్రెసివ్ అయితే అగ్రెసివ్ అవుతాడు, ఫిజికల్ అవుతాడు అన్నట్టు చెప్పారనమాట. ఇక్కడ రెండు మళ్ళీ ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో కూడా కాంట్రడిక్ట్ చేసుకున్నారు. ఇక్కడ చేసుకున్నా సరే అర్జున్ ఏం అలా ఎందుకు అందులోకి వెళ్ళలేదు అనమాట. నాకు అర్థం కాలేదు ఎందుకు వెళ్ళలేదు. ఆవిడేమన్నారంటే నేను ఆపాను అని చెప్పారు, నేను ఆపాను షటప్ పృథ్వీ అన్నానని చెప్పారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఆ టాస్క్ పేపర్లోనే ఉంది ఫిజికల్ అవ్వచ్చండి, సామ దాన భేద దండోపాయం అని ఉంది కదా, సో అది ఉంది అందుకోసం అని చెప్పి అది చేశాను అని చెప్పి. అంటే మీరు ఫిజికల్ వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారా అంటే అది గేమే అది అన్నట్టు చెప్పారు ఆవిడ. వావ్ అని చెప్పి ఆయన చప్పట్లు కొట్టాడు దానికి. నెక్స్ట్ బాండింగ్లో మదర్ ఫీలింగ్ బెస్ట్ ఫ్రెండ్ ఫీలింగ్ కన్నా హగ్ ఫీలింగ్ ఎక్కువ ఉందని చెప్పి అసలు హగ్గుల కోసం అడుగుతాడా లేదా అని చెప్పి అనుకున్నా. హగ్గుల కోసం జస్ట్ అడగడమే కాదు, ఉతికి ఆరేసాడు అదంతా హగ్గులది మొత్తం కలిపి ఒక వీడియో చేసి నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టా. అదేంటంటే నా పాయింట్ అందరూ హౌస్లో హగ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు పెట్టాను అనమాట. ఈయన మాత్రం సోనియా నిఖిల్ పృథ్వీ హగ్గులే అన్ని కలిపి మ్యాషప్ చేసి ఒక పెద్ద వీడియో వేసి దానికి ఒక పెద్ద వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా వేశారు. ఈ సీజన్లో లిమిట్లెస్ హగ్గులు కూడా కనిపించినాయి చూడండి అని చెప్పారు. అంటే సోనియా అంటది అవునా మంచిదే అంటది. ఏంటక్క అందమాట అన్నావు అని చెప్పి ఏంది తప్పుగా అర్థం చేసుకుంటాను. సో వేసిన తర్వాత సోనియా అంటే ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు ఎప్పటికీ అందులో ఆడిగేం అనిపిస్తలేదు, ఐ రియల్లీ ఫీల్ ఆల్ దోస్ మూమెంట్స్, సో నాకు స్పెషల్ అన్నారు. నాకు ఇక్కడ బాగా నచ్చారు కొద్దిగా, అది తప్పుగా తీసుకోలేదు, స్పెషల్గా మూమెంట్స్ అని చెప్పి. దానికి ఎక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతారో అచ్చా ఇలా వచ్చిందా ఇలా ప్రొజెక్ట్ అయిందా అయ్యో అని చెప్పి వెయిట్ చేస్తారేమో అనుకున్నా కానీ లేదు, ఆవిడ స్ట్రాంగ్గా నుంచి నాకేం ఆడిగా అనిపించట్లేదు అన్నారు. ఓకే స్ట్రాంగే. నెక్స్ట్ అర్జున్ మీ బాండింగ్ బిగ్ బాస్ హౌస్లో నా భూతో నా భవిష్యత్తు అని చెప్పి చాలా ఎటకారంగా, అసలు ఎంత ఎటకారం ఇచ్చాడు అంత ఎటకారం ఆడికి అర్థం కాలే ఎటకారంగా చెప్పాడని చెప్పి ఆవిడ అంటది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ అంటది. అరే అక్క ఎక్కిరిచ్చాడు అక్క మనల్ని, నువ్వేందక్క అసలు. ఆయన ఏమంటున్నాడు మీ బాండింగ్ అమ్మో మీ ముగ్గురు, ఆయన వేరే ఉద్దేశంతో అన్నాడు అసలు ఇది నా భూతో నా భవిష్యత్తు అంటే నువ్వేమో ఏదో మీ ఫ్రెండ్షిప్తో ఫ్రెండ్షిప్ మా ముగ్గురిది అసలు ఫ్రెండ్షిప్ చరిత్రలో నిలిచిపోయింది అన్నట్టు తీసుకొని ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ అంటున్నావు ఏంటో. సో ఆయన అన్నాడు మీరు ఏదో బయటికి స్పోర్టివ్గా తీసుకుంటున్నారు కానీ లోపల మాత్రం నన్ను నరికేస్తాను అది ఏం చెప్పి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా అంటే నో ఐ మీన్ ఇట్ ఐ ట్రూ టు మై సెల్ఫ్ అని. ఎందుకు నరికేస్తా అనుకుంటారు మీరు అర్థం, మీరు ఎక్కిరించారని ఆవిడకి అర్థం కాల, ఆవిడ నిజంగానే మీ ముగ్గురు తోపు ఫ్రెండ్స్ అని అనుకుంది ఆవిడ. నెక్స్ట్ టాపిక్ వచ్చింది నామినేషన్స్ తీశారు ఆయన. ఫస్ట్ వీక్ ప్రేరణ నువ్వేమన్నావు, ఇట్స్ నాట్ ఏ పిక్నిక్, ఇక్కడ ఎంజాయ్ చేయడానికి రాలేదు అని అన్నావు. సో నువ్వేం చేశారు మీరేం చేశారని అడిగాడు. టాస్క్ ఆడిన చోట టాస్క్ ఆడినా మాట్లాడాల్సిన చోట మాట్లాడినా స్టాండ్ తీసుకోవాల్సిన స్టాండ్ తీసుకున్నా అంటే అందరూ అదే చేశారు, ఇందులో ఇంకేముంది మీరు స్పెషల్గా చేసింది ఏముంది అని అడిగారు. అడిగితే మీరు మాత్రం పిక్నిక్స్ ఆ ముచ్చట్లు చెప్పలేదా, జిరాఫీ రూమ్లో బయట లివింగ్ ఏరియా సోఫాలో, అసలు మీకు ఒక హైలైట్ ముచ్చట చెప్పాలా, అదేంటంటే నిఖిల్ స్మోకింగ్ ఆపేస్తే ఏది అడిగినా ఇస్తాను అని అన్నారు. అనగానే ఆడు కొంచెం బ్లాంక్ అయ్యారు. ఏంటక్క గ్యాప్ ఇచ్చో అంటే ఎవలా వచ్చింది ఏంటక్క బ్లాంక్ అయ్యామంటే అంటే ఇప్పుడన్నా ఆలోచిస్తున్నానంటే ఆయన అంటాడు ఇప్పుడు జరిగింది తెలుసా అంటాడు. ఏంటి అంటే ఫస్ట్ టైం మీరు ఒకళ్ళ మాట విన్నారు, విన్న తర్వాత బ్లాంక్ అయ్యారు అని చెప్పి. సో ఆవిడ అలా బ్లాంక్ అయిందనమాట. ఆవిడ నిజంగా గుర్తులేదో మరి మాటల్లో మాటగా అనేసారో కానీ అది అనేసారు. సో ఆ వీడియో కూడా వేసింటే బాగుండేది ఏ ఉద్దేశం అన్నారు ఏంటని చెప్పి. నెక్స్ట్ యష్మి నామినేషన్స్ కోసం మాట్లాడమంట. యష్మి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నది అది పాయింట్స్లో లేదు, మీ గేమ్ని ఎక్స్పోజ్ చేసినట్టుంది మాకు అనిపించింది అని చెప్పి. ఏంటంటే నిఖిల్ని పృథ్వీని మీరు వెపన్స్లా వాడుకుంటున్నారు అని చెప్పి. సోనియా ఏమందంటే వీళ్ళు ఏం చేశారంటే అటాక్ చేయొద్దని చెప్పి, అంటే వెపన్లో మేము వాడుకోలేదు, ఏం జరిగిందంటే వీళ్ళు అటాక్ చేయొద్దని చెప్పి చీఫ్లు ఇద్దరు మాట్లాడుకున్నారు, మాకు అది చెప్పలేదు, పైగా మా దగ్గర ఎక్స్ తక్కువ ఉన్నాయి, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను చెప్పినప్పుడు అటాక్ చేయమని చెప్పి నిఖిల్ చెప్పాడు, అందుకని మేము పద్దాగా అడుగుతున్నాం అటాక్ చేయాలా అని చెప్పి. సో దాని తర్వాత ఆ పర్టికులర్ టాస్క్లో నువ్వు అప్పుడు ఈయనేమన్నాడంటే ఆ పర్టికులర్ టాస్క్లో నువ్వు ఆయన్ని ఉసుగొలిపినట్టు ఉంది పృథ్వీని అంటే లేదు నేను ఆపాను ఉంది. అరే యార్ చీకట్లో మళ్ళీ ఈరోజు చీకట్లో చితక్ కొట్టాడు ఈ వీడియోలో, ఎంజాయ్. సోని ఆపానంటే రూల్ బుక్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు బిగ్ బాస్, అదే సామధాన భేద దండోపాయాలని చెప్పంటే
అర్జున్ ప్రేరణ వేరే వాళ్ళ ఇక్కడ ఈ టాపిక్ ఎండ్ అయిందనమాట. అంటే అలా జరిగిందని చెప్పి ప్రేరణ వేరే వాళ్ళ మ్యాటర్లో ఈజీగా దూరుతుంది అని మీరు అన్నారు. మరి నామినేషన్స్లో నబీల్ మిమ్మల్ని చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు కూడా దూరారు కదా, మరి మీరు వాళ్ళిద్దరిని ఆపలేదు అంటే ఏమంటుందంటే, అంటే నేను నా పాయింట్స్ మీద, అంటే ఆ నామినేషన్స్లో ప్రెషర్ ఎలా ఉంటుందో తెలుసా అర్జున్, నా నామినేషన్స్ నా పాయింట్ మీద నేను ఫోకస్గా ఉన్నానంటే ఆయన అంటాడు, అక్క నేను ఇక్కడ సీజన్ 7లో చేసి వచ్చానక్క, నాకు తెలిసి నామినేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. నేను అడిగేది సింపుల్ పాయింట్, ప్రేరణ విషయంలో మీరు వేరే వాళ్ళని దూరద్దని చెప్పినాడు, మీ విషయంలో వాళ్ళిద్దరం దూరితే మీరు ఎందుకు ఆపలేదంటే ఆపాను, బట్ చాలా లేట్గా ఆపాను, బట్ ఏంటంటే నేను నా పాయింట్స్ చెప్పే దాని మీద ఫోకస్గా ఉన్నాను అని చెప్పి వాళ్ళని పాయింట్అవుట్ చేసే దాంట్లో లేను అని చెప్పారన్నమాట. నెక్స్ట్ మళ్ళీ నబీల్ని మీరు ఏ పాయింట్తో చేశారంటే, ఈ వారం మాత్రం నేను రివర్స్ పాయింట్తోనే చేశాను, రివర్స్ నామినేషన్ చేశాను. ఎందుకంటే ఆయన నామినేట్ చేసేటప్పుడు నేను డిఫెన్స్ చేసుకుంటే ఆయన ఒప్పుకోలేదు, అందుకోసమే చేశానంటే, ఫస్ట్ వీక్లో నన్ను ఎందుకు చేసావు అంటే నువ్వు వాళ్ళ స్టాండ్, నిన్న ఈ పాయింట్ నేను అన్సీన్లో చెప్పాను ఏంటి అంటే, ఫస్ట్ వీక్ తినకి స్టాండ్ తీసుకొని చేసావు, మరి ఇప్పుడు వీళ్ళు నా మీదకి వస్తే ఎందుకు స్టాండ్ తీసుకుని వాళ్ళు ఆపలేదు అంటే, అలాంటప్పుడు అంటే ఫస్ట్ వీక్లో కూడా నా కోసం ఎందుకు స్టాండ్ తీసుకున్నావు, నేను నీకేమైనా అడిగాను నా కోసం స్టాండ్ తీసుకోమని అంటే యష్మి వీళ్ళు చీఫ్ అయ్యారు కదా, ఆ పాయింట్ అన్నది తను బాధపడిందంట, సో దానికోసం రివర్స్ నామినేషన్ చేసింది అని చెప్పింది. ఇప్పుడు అర్జున్ ఏమన్నాడంటే, హౌస్లో మీరు ఏం చేశారంటే ఎవరితో మాట్లాడటం లేదు నబీల్ అని చెప్పి చీఫ్లోని తీశారు, అదే మీరు ఫస్ట్ వీక్లో ఏం చేశారు, నబీల్ ఓపెన్ మాట్లాడుతున్నాడని చెప్పారంటే సోనియా రెండు కరెక్టే అని చెప్పి, ఇందులో ఏది కరెక్ట్ అని అడిగితే రెండు కరెక్టే, యష్మి స్టాండ్ తీసుకుంటుంది అని చెప్పారు, కానీ యష్మి స్టాండ్ తీసుకునే చాలా తక్కువ విషయాల్లో, తన క్లీనింగ్ విషయాలు వాటి కోసమే, వేరేస్ నబీల్ అందరితో ఓపెన్ అప్ అయి మాట్లాడేవాడు. నబీల్ టైంలో అయినా ఎప్పటికైనా ఇప్పుడు ఈ టైంలో యష్మి మాత్రం ఆ టైంలో హాయ్ బాయ్ అన్నట్టు ఉండేది, కానీ నబీల్ అందరితోనూ మాట్లాడేవాడు. సో తన కథ ఏంటంటే తన కోసం మాత్రం, నేను ఓవర్ టైంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే తన కోసం మాత్రమే స్టాండ్ తీసుకుంటున్నాడు, వేరే విషయాలు తీసుకోవట్లేదు. సో ఆ టైంకి ఆ స్టాండ్ ఉంది నాకు, ఈ టైంకి ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం ఈ స్టాండ్ ఉంది అన్నట్టు చెప్పారనమాట. నెక్స్ట్ క్లాన్ చీఫ్ అని వచ్చిందో టాపిక్ వస్తే కంగ్రాచులేషన్స్ చెప్పాడు అనమాట. కంగ్రాచులేషన్స్, మీకు చేయాలనిపిస్తుంది, 3 వారాలు మీరు క్లాన్ని సక్సెస్ఫుల్గా బాగా రన్ చేశారంటే. సోనియా అవునా, థ్యాంక్ యూ, కానీ క్లాన్ చీఫ్ అవ్వలేదే అన్నారు. అంటే అదే కదా కంగ్రాచులేషన్, 3 వారాల నుంచి క్లాన్ మీరే రన్ చేస్తానంటే అనిపించింది, రాజమాత లాగా శివగామి లాగా అన్నట్టు చెప్పారనమాట. వెనక నుండి మీరే మొత్తం నడిపించారంటే సోనియా ఏమంటుందంటే, నేను చాలా సజెషన్స్ ఇచ్చాను ఆయనకి, ఆయన కొన్ని చేశాడు, నిఖిల్ అనమాట కొన్ని చేశాడు, నేను జస్ట్ అనాలిసిస్ చెప్తా అంతే, కానీ ఆయన తర్వాత తన ఇష్టం కదా, తను ఏం చేస్తారంటే, అదే కదా మేడం మ్యాటర్, మీరు అనాలిసిస్ చెప్తారు ఆయన అదే చేస్తాడు, అదే మ్యాజిక్ ఇందులో. సో మీరు ఏం చెప్తారంటే ఇలా ఇలా చెయ్యాలి, ఇలా బాగుంటుంది, ఇలా చెయ్యాలి అన్నట్టు చెప్తారు మ్యాక్సిమం, సో ఆయన కూడా అదే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు. అర్జున్ మీరే కన్విన్స్ చేస్తారు, మీరు అనుకున్నదే జరుగుతుంది, సో మీరు అలా చేస్తారని చెప్పి, జరిగేలా మీరు చేస్తారు అని చెప్పాడు అనమాట. కపట నాటక సూత్రధారి అని చెప్పి గట్టివాడు వేసేసాడు. ఇక్కడనే ఇక్కడ కొంచెం ఏడ్చేలాగా అనిపించి, కానీ ఏడవలా, ఏడ్చేస్తారేమో ఇక్కడ, అవునా నేను అలా చేశానా అని చెప్పి, బట్ అవ్వలేదనమాట. ఎగ్జాంపుల్ కూడా అడిగి చెప్పాడు అనమాట. ఏం చెప్పాడంటే, మొన్న టాస్క్లో మణికంఠను తీసేయాలని ఐడియా ఇచ్చింది మీరే, అది కూడా ఎలా, కూరలో కరివేపాకు తీసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు సింపుల్గా తీసేయమని చెప్పి తీసేయచ్చు అన్నారు. కానీ మణికంఠ మీకు ఒక క్వశ్చన్ అడిగాడు, ఏంటి అంటే నువ్వు నాకంటే ఏ టాస్క్ బాగా ఆడావు అని అడిగారు. అడిగితే మీరు చెప్పలేదని, నేను స్నేహిల్ గేమ్ ఆడాను, సంచాలకుగా నాకు ఇచ్చిన ప్రతిదీ చేశానంటే, అర్జున్ స్నేహిల్ గేమ్లో మీతో పాటు ఇంకో 3 ఆడారు, కానీ మీకు విషయం తెలుసా, 4గురిలోకి స్లోగా ఆడింది మీరే, ఈవెన్ ఆదిత్యం గారి కన్నా స్లోగా ఆడింది మీరే అంటే, అవునా నాకు తెలియదు నేను చూసుకోలేదు కదా అన్నారు. కానీ దాని తర్వాత మీకు ఎవరు చెప్పలేదా? సో ఎందుకంటే నిఖిల్ పూర్తి చేసి మీరు చివరికి వెళ్ళే లోపల ప్రేరణ కంప్లీట్ చేసేసింది ఒక రౌండ్, సో అందరికన్నా ఫాస్ట్గా ఆడింది ప్రేరణ, ఈవెన్ నిఖిల్ కన్నా ప్రేరణ ఆ రోజు బాగా ఆడింది, బట్ అది డిస్కషన్ జరిగినాయి, కానీ తనకు తెలియదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది హౌస్లో. సరే అది వదిలేండి, సింగిల్గా గేమ్ ఆడారు కదా మీరు, నిదానమే ప్రధానం అని చెప్పి నిఖిల్తో చీఫ్ అవడానికి, అది 100% ఇచ్చారా అంటే, ఇచ్చాను అంటే, లేదు మాకైతే అనిపించలేదు, ఎందుకు అంటే మాకేమనిపించింది అంటే, సీత వీళ్ళందరూ మిమ్మల్ని మీరు వదిలేశారనిపించింది, సీత వీళ్ళందరూ ఎంకరేజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు చేశారంటే, యాక్చువల్గా ఏంటంటే నాది ఫస్ట్ పడిపోయింది, వెళ్ళలేకపోతున్నాను, నెక్స్ట్ మళ్ళీ కొంచెం దూరం వెళ్తే పడిపోయింది, ఆయన అప్పటికి ఒకటి వేస్తాడు, ఇంకా నాకు అక్కడే లో అయిపోయింది అంటే, అప్పుడు మరి మనీకి చెప్పింది రైటే కదా, మీరు ఎక్కడ బాగా ఆడినట్టంటే మనీని తప్పనలేదా అంటున్నారు. మరి అక్కడేమో మనీ కన్నా నేనే బెటర్ అన్నట్టు పాయింట్స్ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ మనీని తప్పలేదు అంటారేంటి? అర్జున్ దీన్ని కూడా స్ట్రెస్ చేయలేదు అనమాట, వదిలేశాడు. మణికంఠను ఫస్ట్ తీసేయాలని చెప్పి ఫస్ట్ నేను ఇనిషియేట్ చేయలేదు, అది యష్మి చేసింది, ఫస్ట్ యష్మిని మాట్లాడింది, తర్వాత నేను చెప్పానని చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ముందే తనే గివప్ ఇచ్చేసాడని. అక్కడ మీరు మణికంఠని లిటరల్గా కొద్దిగా బ్లాక్మెయిల్ చేసినట్టు అనిపించింది. ఏంటి అంటే పాయింట్స్ నేను కూడా మణికంఠని తీసేద్దాం అనుకుంటే తన క్వశ్చన్ అడిగినప్పుడు నీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కావాలా ఇదంతా అంటే వద్దులే అని చెప్పి ఇంకా తను వెళ్ళి ఆ వేరే కూర్చొని ఇచ్చాడు. అక్కడ మణికంఠ వేరే తప్పులు ఉన్నాయి, అది వేరే విషయం, బట్ ఇక్కడ డిస్కషన్లో మాత్రం మణికంఠని కొద్దిగా పుష్ చేశారు మీరు యష్మి వీళ్ళందరినీ 2 words అన్నట్టు, 2 words ఇమ్మన్నట్టు.
అర్జున్ నెక్స్ట్ రెడ్డెక్కి మీరు అరుగులు అనుకుంటున్నారా అని అడిగాడు అనమాట. అంటే సోనియా లీడర్షిప్ ఆ బేసిస్ మీద చూస్తే అన్నిటికీ నేను ఇనిషియేట్ తీసుకుంటాను, లీడర్షిప్ తీసుకుంటాను, నా డెసిషన్ స్ట్రాంగ్గా ఉంటే కిచెన్లో కూడా వంట ఎంత టైంలో చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ స్ట్రాటజిక్గా నేనే చేస్తాను. అబ్బో అసలు ఆ పెద్ద రెజ్యూమే చెప్పారనమాట. చెప్పిన తర్వాత బట్ ఐ వాజంట్ షూర్ నిఖిల్ నాకు ఇస్తాడని కూడా నాకు తెలియదు అంటే అర్జున్ నిఖిల్ ఎందుకు ఇచ్చాడు మీకు తెలుసా అని అడిగాడు. తెలియదు అంటే ఒక వీడియో వేసి చూపిస్తానని చెప్పి వీడియో వేసి చూపిస్తాను. అందులో అబ్బాయితో మాట్లాడుతుంది, దుబ్బేస్తుందిరా బాబు వద్దాక, తను నుంచోవాలంటే నుంచోవాలి, కూర్చోవాలంటే కూర్చోవాలి, ఇస్తాను, ఇచ్చిన తర్వాత తనకి అర్థమవుతుంది ఎంత ప్రెషర్ ఉంటుంది ఏంటి అని చెప్పి తినేమంటుందంటే ఫెయిర్ అని అంటది. అర్జున్ అంటే బేసికల్గా ఏంటంటే మీకు ప్రేమతో ఇవ్వలేదు, మీరు దుబ్బేస్తున్నారంట అందుకోసం ఇచ్చాడు మనోడు, మీరేమో గైడెన్స్ అనుకున్నారు కానీ ఆయనేమో డిక్టేటర్షిప్ అనుకున్నాడు అని అంటే సోనియా మాది టామ్ అండ్ జెర్రీలా ఉండేది అంటే అది మీరు ఎక్కడ టామ్ అండ్ జెర్రీలా ఉండేది అది నాకు అర్థం కాదు. టామ్ అండ్ జెర్రీలో ఎక్కడ ఉండేది? టామ్ అండ్ జెర్రీ అంటే మీరు ఒకటని ఆయన ఒకటని, మీరు అన్నది ఆయన ఒప్పుకోక ఆయన అన్నది మీరు ఒప్పుకోక, ఇద్దరు పద్దాక దేనికైనా గొడవ పడతా ఉంటే అని. సో నాకు దీంతో ఏమనిపించిందంటే యాక్చువల్గా నిఖిల్తో టామ్ అండ్ జెర్రీలా ప్లే చేద్దాం అనుకుంది, ఇంకొక స్ట్రాటజీ. బట్ అక్కడ ఏమైందంటే నిఖిల్ కంప్లీట్గా లొంగిపోయాడు. నిఖిల్ కూడా మనం తప్పు పట్టాలి, నిఖిల్ తప్పు పట్టకుండా ఉండడానికి లేదు. నిఖిల్ లొంగిపోయాడికి ఏమైందంటే అది టామ్ అండ్ జెర్రీలో లేదు. సో అది వన్ సైడెడ్ అయిపోయింది. తినేం చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తినేమంది నామినేషన్ కూడా చేయాలనుకుందంట నిఖిల్ని. సో దట్స్ కాల్డ్ టామ్ అండ్ జెర్రీ. అగైన్కి నేను నామినేషన్ చేసి కలిసి ఉంటారు కానీ విడిపోయి ఉంటారు అనమాట. అంటే టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటూ ఉంటారు, ఒక పాయింట్కి ఇద్దరు ఎగ్రీ చేయరు ఎప్పుడు. సో ఆ గేమ్ తను ఆడాలనుకుంది. ఒక సోహైల్ హర్యానా లాగా, లేదంటే బిందు మాధవి అఖిల్ లాగా అలా ఒక గేమ్ అలా ఒక స్ట్రాటజీ అనుకుంది. కానీ ఈ నిఖిల్ ఏం చేశాడు, 2 రోజులు రాత్రులు కూర్చోబెట్టి సాగొట్టి ఇద్దరు అక్కడ కలిసిపోయారు అనమాట. అక్కడి నుంచి గేమ్ వన్ సైడ్ అయిపోయింది. తనేమనుకుని ఇద్దరు ఇంప్రెస్ చేసే పనిలో నిఖిల్ ఉన్నాడు. అలాగే తన పాయింట్ మీద తన కాన్ఫిడెన్స్ లేదు, తినేం చెప్తే అది అలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిఖిల్ మనం చూస్తాం ఏంటి అన్నది, ఇప్పుడు ఒరిజినల్గా తెలుస్తుంది నిఖిల్ ఏంటి అన్నది. వీకెస్ట్ పర్సన్ ఎవరని అడిగితే తన పేరు చెప్పుకుంది. నేనే అంటే కాదు, మీరు కాకుండా చెప్పండి అంటే నైనికా. ఆడియన్స్ ఫీలింగ్ ఏంటో తెలుసా, నిఖిల్ అనుకుంటున్నారు అంటే ఎందుకు అంటే రివర్స్ సైకాలజీ ప్లే చేసి మీరు నిఖిల్ని కొద్దిగా మొత్తం వాడిని అదమాయిచ్చారు, తొక్కేశారు అన్నట్టు చెప్తుంటేమో సోనియా నిఖిల్ ఈజ్ అ నైస్ గై, ఐ ఫీల్ ఈ షుడ్ బి ఇన్ టాప్ 3 అయ్యని చెప్తుంటే అర్జున్ అక్క నేను అడిగింది అది కాదక్క, వేరే విషయం అడుగుతున్నాను అని చెప్పి మీరు బయటకు వచ్చేసారు కదా, మరి మీ గైడెన్స్ లేకపోతే మరి టాప్ 3కి వస్తాడంటారా అని అడిగేది. మళ్ళీ మీ గైడెన్స్ లేకుండా వస్తారంట అంటే ఈ మేక్స్ ఫ్యూ మిస్టేక్స్ బట్ ఓకే, కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు, కంపారిటివ్గా అదర్స్తో పోల్చుకుంటే ఈ డిజర్వ్స్ టు బి టాప్ 3 అంటే మరి సార్కి ముందు మీ గైడెన్స్ లేదు కదా, చూద్దాం ఏదంటే ఏదైద్దని చెప్తే సోనియా ఆ మాత్రంగా మరి ఇప్పుడు దాకా ఎలా జరిగింది ఏంటంటే ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చాను కాబట్టే ఈ మాత్రమైనా మేనేజ్ చేశాడు అన్నారు. అంటే అవునా ఎలా అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏమంటాడంటే అర్జున్, ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ కూడా మీ గైడెన్స్ వల్ల ఆ డెసిషన్స్ ఏంటి అంటే చీఫ్ టాస్క్లో ఎగ్గివ్వటం. సో ఇప్పుడు ఈ పాయింట్ ఒప్పుకున్నా, నేనే గైడెన్స్ ఇచ్చాను కాబట్టి ఆ మాత్రమైనా కొద్దిగా బ్యాలెన్స్ చేసుకున్నాడు అని చెప్పి ఆవిడ అనుకుంటున్నారు. అసలు నిఖిల్ చాలా దారుణంగా ఉన్నాడు, నా గైడెన్స్ వల్ల బాగా ఆడాడు అని అనుకుంటున్నారు. సో యాక్చువల్గా మీ గైడెన్స్ వల్ల మీరేం చెప్తే చేశాడు నిఖిల్. సో నిఖిల్ ఆట అన్నది ఏమి లేదు, మొత్తం మీరే ఉన్నారు ఆ ఆటలో కూడా. నెక్స్ట్ అర్జున్ ఇంకో టాపిక్ ఇచ్చాడు, హౌస్లో ఆడపులి అని చెప్పి మీకు మీరే ఇచ్చుకున్నారా అంటే లేదు అందరూ అంటారు, జనరల్గా నా ఆట అలా ఉంటుంది, ఆడపుల్లాగా అసలు మామూలుగా ఉండదు అని. అబ్బాయి వీళ్ళందరూ ఆడపుల్లా ఆడుతూ అలాగే అంటే అలాగే వచ్చిందని. యాక్చువల్గా తిని ఫస్ట్ చెప్పుకుంది నేను ఈ ఆడపులతో ఎలా డీల్ చేస్తావు అని చెప్పి ఆ క్లాస్ సెలక్షన్లో. దాని తర్వాత ఈ అబ్బాయి నిఖిల్ వీళ్ళంటా మొదలు పెట్టారు, మిగతా వాళ్ళు ఎవరు అలా, వీళ్ళు మాత్రం అన్నారు ఎందుకంటే వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి. మరి మీరు ఆడపులిలా ఆడారా అని చెప్పి అర్జున్ అంటే ఆడాను, కానీ గేమ్స్ టాస్క్లో మరి గుడ్ల టాస్క్లో వెనక్కున్నారంటే దానికి దీనికి సంబంధం ఏంటంటే అర్జున్ ఆడపులి అంటే ముందుకు వచ్చి ఆడాలి, వెనక నుంచి ఆడితే పిల్లి అంటారు తప్పితే పులి అనరు అని చెప్పి ఒక డైలాగ్ వేశాడు. నాకైతే హౌస్లో ఉన్న జనాలతో ఆడుకున్నట్టు ఉంది తప్పితే ఇంకెవరితో లేదంటే ఎవరు అంటే అందులో ఇద్దరు బాధితులు అని చెప్పాడు. ఎవరు? పృథ్వీ నిఖిల్, వాళ్ళతో ఆడుకున్నారు మీరు అంటే తినేమంటుందంటే మరి వాళ్ళ కదా ముందు రావాలి, నేనెందుకు వచ్చాను అంటే వాళ్ళు బాధితులు, మీరు బాధించిన వాళ్ళు, సో బాధించిన వాళ్ళే ఆడియన్స్ ముందుగా బాధేస్తారు, బయటికి పంపేస్తారు అన్నది చెప్పాడు అనమాట. సరే సోని అంటే చూద్దాం వాళ్ళు ఎన్ని రోజులు ఆడతారని. షీ సో కాన్ఫిడెంట్ దట్ దే ఆర్ డమ్. నాకు అది అర్థం కావట్లా, ఎంత కాన్ఫిడెంట్ అంటే నిఖిల్ పృథ్వీ డంబ్ వేస్ట్, నేను లేకపోతే అసలు వాళ్ళు జీరో అన్న కాన్ఫిడెన్స్ ఆవిడ కళలో ఇప్పటికీ కనిపిస్తుంది. అక్కడ నాకు ఇంప్రెషన్గా అనిపిస్తుంది అది, అమ్మ ఏం కాన్ఫిడెన్స్ రా బాబు ఇదని చెప్పి. సో తనేమో కదా నేను లేకపోతే వాళ్ళు లేరు ఈజీగా బయటకు వచ్చేస్తారని చెప్పి. సో మీరు లేకపోతే వాళ్ళు ఇండివిజువల్ గేమ్ తెలుస్తుంది, బయటకు వస్తే వచ్చేస్తారు. బట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి తెలిసింది, వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళు ఆడింది వాళ్ళు చూస్తారు తప్పితే ఆడియన్స్ కూడా అదే చూస్తారు తప్పితే ఇప్పుడు వేరే వాళ్ళ వల్ల వాళ్ళు ఇదైపోయింది ఏం కనిపించదు కదా.
నెక్స్ట్ ఇంకో టాపిక్ వచ్చింది ఆడియన్స్ బజ్. అబ్బా ఫస్ట్ టైం వచ్చింది నాకు ఈ 4 వారాల్లో అన్నట్టు చెప్పాడు అనమాట. ఆడియన్స్ బజ్ ఏంటంటే ఆడియన్స్ అడిగిన క్వశ్చన్లకి చూపించాం. ఆడియన్స్ ఏదైతే తను తిట్టుకున్న కామెంట్లు ఉంటాయో, నెగిటివ్గా పెట్టిన కామెంట్లు ఉంటాయో అవి చూపించారు అనమాట. సోని నేను ఎలిమినేట్ చేయి బిగ్ బాస్, నీకు కొబ్బరిగా పడతాను ఈ సండే అంటే ఫెయిర్ ఎనఫ్ అన్నారు ఆవిడ. నేను షాగ్రా ఫెయిర్ ఎనఫ్, అది వాళ్ళదంటే అర్జున్ ఈ స్పోర్టివ్నెస్ అండి నాకు నచ్చింది. నాకు కూడా ఆ స్పోర్టివ్నెస్ నచ్చింది. స్ట్రాంగ్గా ఉన్నారు, స్పోర్టివ్గా కూడా ఉన్నారు. సోని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది మనం ఏం చేయలేమని చెప్తే నెక్స్ట్ డీగ్రేడ్ కామెంట్స్ కానీ, లేదంటే పెద్దవాళ్ళని ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయకపోవటం కానీ, వేరే పేరెంట్స్ వాళ్ళ డెత్ మీద కామెంట్ చేయడం కానీ, డ్రెస్ మీద కామెంట్ చేయడం కానీ ఏంటి ఇదని చెప్పి ఇంకొక కామెంట్ ఉంది. దాన్ని కూడా ఇంకో ట్వీట్ అనుకుంటే అది చూపించారు. సోని ఏమంటుందంటే విష్ణుతో జరిగింది ఏదైతే ఉందో, సో తను చాలా మాటలు తను అంటూ ఉంటుంది, తనకి మెచ్యూరిటీ లేదని చెప్పి, తన లెవెల్లో నేను దిగజారి మాట్లాడలేను అని చెప్పి ఆవిడ అన్నారన్నమాట అర్జున్. అయితే ఏంటి ఎవరు ఇక్కడ మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే తన ఇంతకుముందు పుణ్యశ్రీ వాటి గురించి చెప్తామన్నమాట. మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కడెవరు దిగజారి మాట్లాడినట్టు అని చెప్పి నిఖిల్ అడిగాడు, అర్జున్ అడిగాడు. అడిగితే సోని అప్పుడు నేను మాట్లాడేశాను అంటే అర్జున్ మీరు 2 ఆన్సర్స్ ఇస్తున్నారు కదండి అని. అంటే ఒక టైంలో ఏమంటుందంటే నేను తనలా దిగజారి మాట్లాడలేను అంది విష్ణుప్రియ. మళ్ళీ ఇక్కడ అనేది నేను దిగిపోయి మాట్లాడంటే మరి 2 ఆన్సర్స్ ఇస్తున్నారు కదా, మీరు ఒకటికే కదా స్టిక్ అని ఉండాలంటే అంటే విష్ణు మాట్లాడి మరి అలా అయితే అందుకని మిమ్మల్ని ఆడియన్స్ పంపించేశారు అన్నట్టు అన్నారు. అలా అయితే మరి విష్ణు కూడా మాట్లాడింది కదా, మరి విష్ణుని ఎందుకు పంపించలేదు బయటికి అన్నారు. అంటే ఏంటంటే ఎక్స్టాస్క్లో క్యారెక్టర్లెస్, పుణ్యశ్రీ, పతివ్రత ఇలాంటి వర్డ్స్ చేసేస్తుందంటే మేడం మళ్ళీ మీరు నన్ను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేయకండి. ఫస్ట్ ప్రేరణ అంది, ప్రేరణకి తిని రెస్పాండ్ అయ్యింది అని చెప్పి ఆయన ఫ్లిప్ అవ్వకక్క అని చెప్పాడు. ఫ్లిప్ అవ్వకక్క ప్రేరణ అనింది విష్ణుని, దాని తర్వాత విష్ణుని ప్రేరణ అనింది అని చెప్పింది అనమాట. అలాగే నాకు ఫస్ట్ నుంచి మీరు ఎందుకు స్పెషల్ లెన్స్ పెట్టి విష్ణుని ఫోకస్ చేసినట్టు అనిపించింది అంటే సోనియా లేదు నేను చూసే చెప్పాను. ఆవిడ ఏంటి అంటే నన్నే చూస్తూ ఉండేది, ఎప్పుడు ప్రొవోకింగ్ కామెంట్స్ చేస్తూ ఉండేది. అది ఎలా ఉండేదంటే కాలేజీలో నచ్చకపోతే కాలేజీలో గ్రూప్ అయ్యి కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అలా చేసేది అని చెప్పారు. సరే నెక్స్ట్ అర్జున్, సరే మీరేమన్నారు పేరెంట్స్ చూస్తారు, మాకు బయట పేరెంట్స్ ఉన్నారు అది అన్నారు కదా, సో ఒక లూజ్ టంగ్ అన్నట్టు చెప్తే మరి మీరు ఏదైతే చేశారో అది కూడా మరి రాంగే కదంటే అది తప్పేనా అది అని చెప్పి ఒప్పుకున్నమాట, అది తప్పే అని చెప్పారు. అలాగే అంతలా ఫీల్ అయ్యి పేరెంట్స్ చూస్తారని మీరు అనుకున్నప్పుడు, మీరు బాధపడతారు అనుకున్నప్పుడు మరి మీ లిమిట్లెస్ సక్సెస్ ఏదైతే ఉందో మరి దానికి బాధపడరా అని అడిగారు. అంటే లేదు అది నాకు ఇప్పటికీ స్పెషల్ మూమెంట్, ఐ ఓన్ ఇట్ అని చెప్పారన్నమాట. ఇది ఓకే ఓన్ చేసుకున్నారు దాన్ని. సో ఫస్ట్ వీక్ వచ్చి ఇంకో డీట్ చూపించారు. ఫస్ట్ వీక్ వచ్చేయాలి మెచ్యూరిటీ, ఫస్ట్ వీక్ వచ్చేయాలి ఆవిడ చూసిన దాని గేమ్ ప్రకారం అయితే ఇన్ని రోజులు ఉన్నారు అది అన్నట్టు ఏదో అంటే ఆవిడ ఎలాంటి మీనింగ్లు అన్నట్టు ఆడియన్స్కి మెచ్యూరిటీ లేదు అన్న మీనింగ్లు అన్నారనమాట. నెక్స్ట్ ఏమన్నారంటే ఇది నాకు ఓకే, ఐ అబ్సల్యూట్లీ ఫైన్, ఐ టేక్ ఇట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అన్నట్టు అన్నారు. నెక్స్ట్ అర్జున్ చెత్త చాలా ఉంది, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే తిని నామినేషన్ అయినప్పుడు పృథ్వీ చెత్త చాలా ఉంది బయటికి పోవడానికి, మనం ఎక్కడే ఉంటాం కంగారేం పడకన్నట్టు పృథ్వీకి చెప్పారు కదా. ఆ చెత్త ఎవరు అంటే మణికంఠ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అని ఆవిడ చెప్పారు అన్నమాట. ఏంటంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోవట్లేదు, అసలు బెటర్గా అవ్వట్లేదు అని చెప్పి. విష్ణు ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అని చెప్పారు, సో మచ్ ఆఫ్ నెగిటివిటీ ఉంది తనకని చెప్పి. నెక్స్ట్ మీకు ఎందుకో పృథ్వీ విష్ణు మాట్లాడుకుంటా ఉంటే మీకు కొంచెం జలసీ అదే కొంచెం ఫీలింగ్ ఉన్నట్టుంది అంటే లేదు ఏంటంటే వాడు హట్ అవుతాడేమో అని చెప్పి. అంటే వీళ్ళిద్దరు ఫీలింగ్ కొంచెం బలపడిన తర్వాత విష్ణు ఏమైనా అనేసిన తర్వాత విష్ణు ఏమైనా హ్యాండ్ ఇస్తే ఆయన ఎక్కడ హట్ అవుతాడని చెప్పి వీడు ముందు నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి అనుకుంటుంది అనమాట. అంటే వాళ్ళకి అసలు తెలియదు. అంటే ఈ లెక్కను చూసుకుంటే మరి పృథ్వీ కూడా ఇమ్మెచ్యూరే కదా నైనికతో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ సోనియా ఏమంటుందంటే నైనిక ఈజ్ వెరీ ఇమ్మెచ్యూర్డ్ ఏదో ఉంది, ఇమ్మెచ్యూర్డే. నెక్స్ట్ ఆదిత్యంలో కూడా ఇంప్రూవ్మెంట్ లేదు, అసలు ఆయన పనులు చెప్తే ఇంకేం చేయడంటే ఈయన ఆదిత్యం అంటే నాకు పాయింట్ గుర్తొచ్చిందని చెప్పి జోబులోంచి ఒక కాగితం తీశాడు. ఆయన ఆదిత్యంని ఇప్పుడు అన్న మాటలన్నీ రాసుకొచ్చాడు. ఎంతీజియాజం లేదు, అది లేదు, ఇది లేదు, నామినేషన్లో కొన్ని మాట్లాడినారు, విన్నింగ్ స్పిరిట్ లేదు, ఎంతీజియాజం లేదు, ఆపర్చునిటీ అనేది అందరికీ రాదు, మీరు వచ్చినా యూజ్ చేసుకోలేదంటే ఆయనే భయపడిపోతాడు. ఆయనకి ఎంతీజియాజం లేదు, విన్నింగ్ స్పిరిట్ ఎందుకు లేదంటే అయిపోయింది 4 వారాలు ఉన్నాను ఇంక చాలు అన్నట్టు. అంటే ఇన్ని రోజులు ఉంటాను అనుకోలేదంటే అది స్ట్రాటజీ ఉండొచ్చు కదంటే అమ్మో అదేం స్ట్రాటజీ నాకు తెలియదు అలాంటి స్ట్రాటజీ అని చెప్పి. మరి ఆపర్చునిటీ అందరికీ రాదు, ఎవరికి వస్తున్నారు, మరి మీరు యూజ్ చేసుకున్నారు ఆపర్చునిటీ అంటే యూజ్ చేసుకున్నాను, ఆపర్చునిటీ మేబీ రాంగ్ అయిందో లేదో తెలియదు. సో నేను వెళ్ళి ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏమీ చూడలేదు, ఐ విల్ గో అండ్ చెక్ అన్నట్టు చెప్పారన్నమాట. ఏంటి ఎక్కడ పోయింది అన్నట్టు. ఎవరు విన్ అవుతారు ఈ సీజన్ అంటే నిఖిల్ది విన్ అవుతాడు అని చెప్పి నిఖిల్కి ట్రీక్ కట్టారనమాట. సో మొత్తానికి ఆవిడ ఫ్రెండ్షిప్ మీద ఆవిడ స్టాండ్ అయినా నిఖిల్ విన్ అవుతాడని చెప్పి. సో ఓవరాల్గా చూసుకుంటే సూపర్గా ఆయన అన్ని క్వశ్చన్లు అడిగాడు, ఆవిడ మ్యాక్సిమం ఆన్సర్లు చెప్పారు. బట్ ఎక్కడ కూడా డీప్గా తీసుకెళ్ళి ఇంకొంచెం మేబీ ఆవిడని బాధించడం ఇష్టం లేదు, ఎలిమినేట్ అయిపోయారు కానీ ఇంకొని కానీ, బట్ ఎక్కడ వరకు తీసుకెళ్ళాలి అక్కడ వరకు తీసుకెళ్ళాడు, అక్కడ కట్ చేశారు. సోనియాలో కూడా నాకు నచ్చింది ఏంటి అంటే స్ట్రాంగ్గా ఉన్నారు,
ఆవిడ ఒపీనియన్స్ ఆవిడ చెప్పారు. ఎక్కడ ఆవిడ మిస్టేక్స్ని ఓన్ చేసుకోవాలో మిస్టేక్స్ని అంతగా ఓన్ చేసుకోలేదు, కానీ స్పోర్టివ్గా తీసుకున్నారు. ఓన్ చేసుకోవాలా కొన్ని తీసుకున్నారులేండి, ఒక 2-3 మాత్రం తీసుకున్నారు. ఇక్కడ నా తప్పే అన్నట్టు తీసుకున్నారు. కానీ బట్ అక్కడ విష్ణుప్రియ మ్యాటర్లో తప్పు మీరు హౌస్లో రియలైజ్ అయ్యినప్పుడు హౌస్లో సారీ చెప్పుంటే బాగుండేది. బట్ ఆ సారీ చెప్పాలా. మేబీ అర్జున్ అడుగుతాడు అనుకున్నా, మీరు ఎందుకు సారీ చెప్పలేదు, సారీ చెప్పుంటే బాగుండేది కదా అని. బట్ అది చెప్పలేదు. సో ఎనీవే ఓవరాల్గా మంచి ఎపిసోడ్, బాగా నచ్చింది. ఆవిడ రీఎంట్రీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఆవిడ చేతిలోనే ఉంటుంది బాల్. సో ఆవిడ ఏం చేస్తారో తెలియదు. రీఎంట్రీ అయినప్పుడు ఈ లోపల ఎపిసోడ్స్ చూసుకొని ఎక్కడ మిస్టేక్స్ చేశానో చూసుకొని వస్తే మాత్రం కొద్దిగా ఆడియన్స్ కొంచెం అట్లీస్ట్ ఇంత నెగిటివ్ అయితే ఉండరేమో, కొద్దిగా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇలాగే ఉంటే మాత్రం ఏం చేయలేదు. ఇంతకన్నా డబుల్ ఇంపాక్ట్ అయితే మాత్రం గట్టిగా ఉంటుంది. సో ఇది మ్యాటర్. లైవ్లో నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో కొట్టండి. అలాగే వీడియో లైక్ చేయండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.